హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి విఘ్నేశ్వర క్యాంప్లో ఉన్నాం. కమర్చేడు పోస్టు అయితే శంకరబండ దగ్గరలో, అలానే బళ్ళారి తాలూకా. అయితే ఇక్కడ గాను వచ్చేసి 24 ఎకరాల మిరప సాగు చేసిన రైతన్న దగ్గర ఉన్నాం. రైతు పేరు మీ పేరున? రామకృష్ణ అన్నగారి మిరప తోటలో ఉన్నామండి. ఈయన వచ్చేసి ప్రజెంట్ ఉన్న ఈ తోటకి కరెక్ట్గా లాడియా చేసి ఎన్ని రోజులైంది, దాని రిజల్ట్ ఏంటి, ఈ విధంగా రావడానికి కారణం ఏంటి, అంతకుముందు స్ప్రేయింగ్లు కూడా ఏమైనా గుర్తునేవి కూడా అడుగుదాము, తెలుసుకుందామండి ఒకసారి. అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రోజుల మిరప తోట? అన్న ఇది 60 నుంచి 70 డేస్ అవుతుంది అన్న. 70 రోజుల తోట అనుకుందాం. ఈ 70 రోజుల తోట కానీ మినిమం ఎన్ని స్ప్రేలు చేసి ఉంటారు? మనం ఒక 6-7 స్ప్రేలు చేసాం. ఒక 7 స్ప్రేలు అనుకుందాం. 7 స్ప్రేలు చేసిన తర్వాత మీకు వచ్చిన ఇప్పుడు ఈ లాడియాకు ముందు ఏం చేశారు? లాడియాకు ముందు బేర్ కంపెనీ కాలికం కొట్టాము. దానికి ముందు మళ్ళీ బూడిద ముందు ఒకసారి ఫంగసైడ్ కొట్టాము. దాని ముందు పోలీస్ కొట్టాము. దాని ముందు మూమెంట్ ఓకే పెగాసిస్ కొట్టాము. ఓకే. అయితే ఈ 70 రోజుల పైరుకి మీరు ఈ లాడియా చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఇవాళకి 5 డేస్ అవుతుంది. 5 డేస్. ఈ 5 రోజుల్లో మీరు గమనించింది ఏంటి అంటే, ఇంతకుముందు మీరు చాలా కొట్టున్నారు. దానికి దీనికి ఏమవుతుందంటే, మనకి ఈ లాడి ఏమవుతుందంటే బయోకెమికల్ టైప్ కాకుండా బయో ఏమవుతుందంటే మనకి ఆకంతా ఆరెంజ్ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ వస్తుంది. దీనికి ఆరెంజ్ కలర్ రాదు, గ్రీనిష్ లైట్ గ్రీనిష్ వస్తుంది. లైట్ ఫుల్ గా గ్రీన్నెస్ గా రాదు. ఈ గ్రీనిష్ ఈ లాక్ లో ఉంది కదా, స్మాల్ బ్రాంచెస్ వస్తుంది. ఈ లాక్ బ్రాంచెస్ కూడా దగ్గర స్మాల్ బ్రాంచెస్ వస్తున్నాయి. ఓకే. మనకి ఏమంటే మనకి సిటీలో కావాల్సింది ఇదే, మన స్మాల్ బ్రాంచెస్ కావాలి. మనకి ఎంత వీలైతే అంత దగ్గర బ్రాంచెస్ రావాలా. నీకు ఇప్పుడు దగ్గర బ్రాంచెస్ వస్తున్నాయి. దీన్ని కొడితే దగ్గర బ్రాంచెస్ వస్తున్నాయి. మనకి ఆకు కూడా చిట్టాకు వస్తుంది. చిట్టాకులు వెడల్పాకు రావట్లేదు. వెడల్పాకు రావస్తే ఏమవుతుందంటే మనకి గ్రోత్ ఎక్కువైపోతుంది. అవును, గ్రోత్ ఎక్కువైతేనే వెడల్పాకు వస్తుంది. కానీ చిట్టాకులు వస్తుంది. ఫ్లవరింగ్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్లవరింగ్ కూడా ఎక్కడ ఫ్లవరింగ్ టాప్ మేజర్ గా ఇది పని చేసింది ఏమిటికి ఒకటేసారి చెప్పేసేయండి 4 మాటల్లో. ముడతకి కింది ముడత పై ముడత పోతుంది. ఓకే. గ్రోత్ వస్తుంది. ఓకే. కాప్ సెట్ అవుతుంది. కాప్ సెట్టింగ్ పూత కూడా వస్తుంది. అంటే నలుపుగా వస్తుందా ఎరుపుగా వస్తుందా మొక్క కరెక్ట్ గ్రీన్ కలర్ లో వస్తుంది. లైట్ గా ఎర్రపైనకి ఏమైనా పని చేస్తుందా? ఎర్రపైనకి పని ఇది మనం ఇంకా దాని గురించి ట్రై లేదు. ఇప్పుడే లైట్ గా మన అటాక్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. మీకు ఏమంటే నీట్గా ఉన్నప్పుడే కొటేషన్ గమనించలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. మొత్తానికి ఇదేనండి వీడియో. మనం ఏదైతే చెప్పారు కదా అన్న రామకృష్ణ అన్న, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.